హాయ్ అండి, రాగి పిండితోటి రొట్టె చేసుకునే విధానం చూపించాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, తుంచి వేసుకున్నాను. దాంట్లో స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. దాన్ని మొత్తం అట్లా కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని రాగి పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఫస్ట్ ఇది ఎండాకాలంలో బాగా మంచిగా తీసుకుంటే కన్నా బాగుంటుందండి. రాగి రొట్టె బాగా చల్లదనంగా ఉంటుంది. బీపీ షుగర్ వాళ్ళు కూడా మంచిగా తినచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇలా చేసి పెట్టండి. నేను కొన్ని వాటర్ వేసుకొని పిండి అంతా అట్లా కలిసేటట్టు కలబెట్టుకుంటున్నాను అండి. ఫస్ట్ చల్ల నీళ్ళు వేసుకుంటున్నాను అండి. మొత్తం అంతా అట్లా కలిసేటట్టు కలబెట్టుకోవాలండి పిండి, రాగి పిండి అనేది. నేను రౌండ్ ముద్దమాది చేసుకున్నాను చూడండి. అట్లా చేసుకొని ఒక చపాతి పిండి మైన పిండి అనేది తీసుకుంటున్నాను అండి. రాగి పిండి నేను మనకు ఆయిల్ ప్యాకెట్ వస్తుంది కదండి, అది కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాకెట్కి అట్లా రుద్దుకున్న తర్వాత మన చేత్తోనే తట్టుకుంటున్నా అండి రొట్టెను. సూపర్గా ఉంటుందండి రాగి రొట్టె అనేది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇట్లా చేసి పెడితే కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి. అట్లా మొత్తం అంతా ఒకటి రెడీ చేసుకున్నానండి. రెండోది కూడా చేసుకునే విధానం చూపిస్తా చూడండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాకెట్కి రుద్దుకున్న తర్వాత నేను మళ్ళీ చపాతీ మైదా పిండి తీసుకొని మొత్తం అట్లా రెండోది కూడా రెడీ చేసుకున్నానండి. రెండో రొట్టె కూడా ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి నేను చపాతీ పెనం పెట్టుకున్నానండి. అట్లా మంచిగా పెట్టుకొని సిమ్లో కళ్ళబెట్టి, నూనె కూడా ఏం అవసరం లేదండి. మనం తట్టుకునే నూనె సరిపోతుంది. ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు. అట్లా మంచిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. సూపర్గా ఉంటుందండి రొట్టె అనేది. అట్లా మంచిగా 2 వైపులు కాలేటట్టు చూసుకోవాలండి రొట్టె అనేది. 2 వైపులు కాల్చుకున్న తర్వాత సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి. హైలో పెడితే కన్నా తొందరగా కాలుతూ మాడిపోతుంది. ఇప్పుడు రెండోది కూడా అట్టే కాల్చుకుంటున్నా చూడండి. రెండోది మనం ఆయిల్ ప్యాకెట్కి పూసుకుంటాం, ఆ ఆయిలే సరిపోతుందండి. సపరేట్ వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే వేసుకోండి. అట్లా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి. అట్లా 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలండి. ఫస్ట్ అట్లా కాల్చుకున్న తర్వాత నేను మన ఇంట్లో వెన్న ఉంటుంది కదండి, 1 స్పూన్ వెన్న తీసుకున్నాను. అట్లా వెన్న తీసుకొని దాన్ని వేడి రొట్టె మీదనే అట్లా రుద్దుకోవాలండి. చూడండి, దాని రొట్టె వేడికి అంతా కరిగిపోతుంది చూడండి వెన్న. అట్లా 2 వైపులా రుద్దుకున్నానండి. రాగి పిండితోటి రొట్టె రెడీ అండి. వీడియో నచ్చినట్టయితే కానీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి సెండ్ చేయండి. నా వీడియోస్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి. అట్లా రెండో దానికి కూడా వెన్న అనేది పూసుకున్నానండి. రాగి పిండితోటి రాగి రొట్టె రెడీ అండి. బాయ్ అండి.